హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం చికెన్ కర్రీ చేద్దాం. ఓకేనా? చికెన్ కర్రీకి నేను కట్ చేసింది పాలక్, చికెన్ పాలక్ చేద్దాము. ఇది ఆనియన్స్, దీనికి సరిపడేంత గ్రీన్ చిల్లీస్, టమాటోస్, మసాలాస్ ఇవి, తర్వాత ఏంచి పొటాటో. ఓకేనా? ఇది మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము. నేను ఎప్పుడైనా సరేనా ఇనుప కడాయిలో చేస్తాను. ఓకే, ఆయిల్ పెట్టుకున్నాను. ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ పెట్టుకున్నాను. సో దీనికి ఇప్పుడు ఎండుమిర్చి, తర్వాత నుంచి జీరా, తర్వాత కాలా జీరా, మెంతులు ఇవన్నీ వేసి పచ్చిఫోరన్ వస్తుంది. అది కొంచెం సాతే చేసుకుందాం, ఎందుకంటే కొంచెం ఫ్రై అవ్వాలి. రెడ్ చిల్లీ ఫ్రై అవ్వాలి, టేస్ట్ బాగా వస్తుంది రెడ్ చిల్లీది. ఓకే, ఇప్పుడు గ్రీన్ చిల్లీస్, తర్వాత వేసేది ఏంటంటే ఆనియన్స్, స్లైస్ చేసుకున్న ఆనియన్స్, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకుందాం. చూడండి, గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది ఆనియన్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే చికెన్ చేద్దాం. చికెన్ వేస్తాం. మ్యారినేట్ చేసి పెట్టావు కదా, అవి చికెన్. మ్యారినేషన్కి ఏం లేదు, కొరియండర్ పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, కాశ్మీరీ పౌడరు, తర్వాత హల్దీ పౌడరు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా. దీంట్లోని పొటాటో వేసుకుందాం. మేము అన్ని దాంట్లో వేస్తాం పొటాటో, బెంగాలీస్ కదా, అన్ని దాంట్లో వేసుకుంటాం పొటాటోస్. పొటాటోస్ వేస్తున్నా. థింక్ కొంచెం ఆయిల్ తక్కువ అవుతుంది. సో
ఏం చేస్తా అంటే ఆయిల్ వేసుకుంటా. చూడండి రెడ్గా ఇంకా కర్రీ అవ్వలేదు కానీ అయినా సరేనా ఓకేనా. సో ఇప్పుడు దీనికి టొమాటోస్, ఏం చేద్దామంటే కొంచెం సిమ్లో పెట్టేసి క్లోజ్ చేసేద్దాం. ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అప్పుడు మనం దాంట్లోని పాలక్ అండ్ వాటర్ కొంచెం వేసి పెడదాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా, రెడ్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి పాలక్ వేసుకుందాం. వాటర్ వేయలేదు, వాటర్ వేస్తే ఇదైపోతుంది అంటే చాలా పాలక్ టేస్ట్ పోతుంది, విటమిన్స్ పోతాయి. వాటర్ వేయలేదు, అది చికెన్లోని తర్వాత ఏంచి పొటాటోలోనే వచ్చిన వాటర్ అది. ఓకే, సో పాలక్ వేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కలిపేసి సో ఇలాగా కలుపుకుందాం. దీంట్లో మీరు మేథీ కూడా వేసుకోవచ్చు, మేథీ ఉంటుంది కదా, మేథీ సాగు అది వేసుకోవచ్చు. తర్వాత గోంగూర ఎలాగో మీకు తెలుసు, ఏదైనా గ్రీన్ లీవ్స్ ఉన్నాయని వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇది చేసేసాం. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకుందాం, ఎందుకంటే పొటాటో ఉడకాలి. చికెన్ అయితే అయిపోయింది, పొటాటో కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత క్లోజ్ చేసి సిమ్లో పెట్టేశాను. సో ఇది అవుతుంది. మీరు చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో నాకు కొంచెం చెప్పండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, టేస్ట్ ఎలా ఉందో ఏంటనేది కమెంట్లో చెప్పండి. ఓకే, బాయ్, సీ యూ, టాటా, గుడ్ నైట్, టేక్ కేర్.